కొంతమంది చెరువులను అక్రమంగా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి నేపథ్యంలో వాటిని తొలగించేందుకు హైడ్రాని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పాలనలో వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది విశాఖని వేదికగా చేసుకొని అక్కడ ఎన్నో చెరువులను అలాగే భూములను కూడా ఆక్రమించారని, కాబట్టి విశాఖకు కూడా ఓ హైడ్రా అవసరం అనేటువంటి వాదనలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, తెలంగాణ లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అందులోనూ విశాఖలో ఓ హైడ్రా అవసరం అనేటువంటి వాదనలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, అసలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైకాపా నాయకులు ఎంత మేరకు అక్కడ చెరువుల్ని భూముల్ని ఆక్రమించారు? ఇప్పుడు ఆ ఆక్రమణని తొలగించడానికి ఇప్పుడు అక్రమంగా నిర్మించినటువంటి ఆ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేల కూల్చేందుకు హైడ్రా అవసరమా అక్కడ అంటే ఏం చెప్తారు? అక్రమ కట్టడాలని కూల్చాలి, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అలాగే అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా భయపెట్టి లేదా భౌతికంగా లేకుండా చేసి ఇవేవి కాకపోతే వీళ్ళ చేతిలో ఉన్నటువంటి అధికార గణాన్ని అడ్డం పెట్టుకొని భూముల యొక్క నెంబర్లను మార్చి అంకెలను మార్చి వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని కొన్నిటికైతే ఇవి అమ్మటానికి వీల్లేదు కొనడానికి వీల్లేదని చెప్పని దాంట్లో పొందుపరిచి తర్వాత వీళ్ళకి అనుకూలంగా మళ్ళీ మార్చుకొని వీళ్ళ పేరు మీద బదలాయించుకొని చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి చూడండి. ఇది అంటే విశాఖపట్నంలో ఎక్కువ జరిగింది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంతకు మొన్నటిదాకా విశాఖపట్నం అని చెప్పి మనం భావించాము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విలువైన భూములు వాళ్ళు దోచుకున్న భూములు చూసుకుంటా ఉంటే ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఏం లేదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందారు వీళ్ళు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కనపడ్డా కూడా వీళ్ళ యొక్క ముద్ర కనపడతానే ఉంది. మరి డిపిఆర్ బాండ్స్ చూసుకున్నాం కదా మొన్న. ముఖ్యమైన పట్టణాల్లో ఒక భూమి విలువ గజం విలువ 10,000 రూపాయలు ఉంటే దాన్ని 40,000 రూపాయల దాకా పెంచుకొని వాళ్ళకి పేరు మీదే బదలాయించుకొని చేసినవన్నీ కూడా మనం స్పష్టంగా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. కాబట్టి ఒక విశాఖపట్నానికి పరిమితం అని చెప్పి నేను భావించట్లేదు. సదావర్తి భూమి విశాఖ వేదికగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైకాపా నాయకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు, అక్కడ ఉన్నటువంటి కొన్ని భూములను ఆక్రమించుకున్నారు అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే అంటే మాజీ సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారే అక్కడ కొన్ని వందల ఎకరాలను ఆయన స్వాధీనం చేసుకున్నాడు అక్రమంగా అని, విజయసాయి రెడ్డి గారి పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయని, అలాగే వైవి సుబ్బారెడ్డి గారి పేరు మీద అక్కడ కొన్ని ఆస్తులు ఉన్నాయని, ఇలా రకరకాలుగా వైసీపీ నాయకుల పేర్లే తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు విశాఖ వేదికగానే హైడ్రా అవసరం అనేటువంటి వాదన తెర మీదకి వచ్చింది. అంటే ముఖ్యంగా దాన్ని చూపిస్తున్నారు కానీ అందుకే నేను చెబుతుంది. ఇప్పుడు నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఉదంతం బయటకు వచ్చిన తర్వాత ఒక చిత్తూరు జిల్లాలోనే ఎంతమంది బయటకు వచ్చారు. ఈరోజు నారా లోకేష్ బాబు గారు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నిర్వహించేది కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిర్వహించేది కావచ్చు, మొత్తం వచ్చిన దాంట్లో 90% మంది భూములకు సంబంధించిందే కదా. అంటే ఇప్పటి వరకు నాకున్న సమాచారం ప్రకారం 1,75,000 ఎకరాల భూములకి తారుమారు చేశారని చెప్పని, కొన్ని వాళ్ళ పేరు మీద బదలాయించుకున్నారని చెప్పని స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక విశాఖపట్నానికి పరిమితం చేస్తే ఎట్లా? విశాఖపట్నం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో విలువైన భూములు ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఎక్కువ చర్చించుకుంటా ఉన్నాం. కానీ అది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతం ఈ ప్రాంతం లేదు, అన్ని ప్రాంతాల్లో కూడా అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు ఇలానే చేశారు. ముఖ్యంగా రాయలసీమలో చాలా ఎక్కువ జరిగినాయి, పల్నాడు ప్రాంతంలో ఎక్కువ జరిగినాయి, అసలు ప్రకాశం జిల్లా ఎక్కువ జరిగినాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు నిర్మాణానికే చాలా భూములు అక్రమంగా అదే అందుకే ఈ వరుసనే ఇవన్నీ నేను అందుకే అంటుంది. మరి 26 ప్రాంతాల్లో జరిగినాయి కదా. ఒక ఒంగోలులో తప్ప ఎక్కడా కూడా అనుమతులు అయితే లేవు కదా. మిగిలిన సాటాన్ని అనుమతులు లేకుండానే కట్టడాల నిర్మాణం చేశారు కదా. ఇప్పుడు ఆ కట్టడాల నిర్మాణం కోల్చమని అయితే నేను చెప్పట్లేదు, అంత డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి దానికి ఒక లెక్క ఉంది. ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే, మీ దగ్గర కనుక లెక్కలు చూపించిన ధనం 1 కోటి రూపాయలు ఉందనుకోండి, దానికి 3 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు కూడా మీ ద్వారా వసూలు చేయొచ్చు. మీరు అక్రమాలకు పాల్పడ్డారని. అట్లా దాని ఎవరి పేరు మీద ఉంది, ఎవరి నిర్వహణలో జరిగింది, దానికి గుత్తేదారు ఎవరు, వాళ్ళని గుర్తించేసి వాళ్ళ దగ్గర ఈ విధంగా వసూలు చేశారనుకోండి,
అవి ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకోవచ్చు. ఆ వసూలు చేసిన ధనం ప్రజలకు ఉపయోగపడే విధంగా రహదారులకు కావచ్చు, లేదా ఇంకో దానికి కావచ్చు, సంక్షేమ పథకాలకు ఉపయోగించుకోవచ్చు కదా. కళ్ళ ముందు అయితే కనపడతా ఉన్నాయి కదా. విశాఖపట్నంలో ఒకళ్ళేందండి, అన్ని రకాల అందరి ఇప్పుడుకో 100 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ట్రస్టీ భూములు కూడా వాళ్ళు దోచుకున్నారు కదా, బెదిరించారు కదా, భయపెట్టారు కదా. అక్కడ ఉన్నటువంటి సంస్థలకు సంబంధించిన అన్నిటి కూడా వీళ్ళు పేర్లు మార్చుకొని వీళ్ళు దాంట్లో ప్రవేశించేసి వాళ్ళ భాగస్వాములుగా ఉండి వాళ్ళని బయటికి తరిమేసి ఆ ఆస్తులను స్వాధీనం చేసుకుని అన్నీ కూడా ఒక్కోటి ఉదంతాలన్నీ బయటకు వస్తానే ఉన్నాయి కదా. ఇంకా వాళ్ళు దోచుకుంది ఎక్కడ చెప్పండి. ప్రభుత్వం భూములు సేకరించేసి పరిశ్రమల కోసం భూములు సేకరిస్తే వాటి మధ్య కొంతమంది వ్యక్తుల పేరు మీద ఎలా ఉంటాయి చెప్పండి. అవి కూడా బయటకు వస్తున్నాయి కదా. దానికి మంత్రి గారి భార్య పేరు మీద కూడా ఉన్నటువంటి తిరుపతిలో మనం కనపడింది కదా మనకలకి. ఇన్ని ఉదంతాలు కనపడిన తర్వాత ఇంకా వాళ్ళు ఏదో ఒకటి ఆ విశాఖపట్నం అని చెప్పి మనం ఎలా భావించాలి? ఓకే, విశాఖపట్నమే కదా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం దీనికి సంబంధించినటువంటి అన్ని బయటికి తీసుకురావాలి. ఒకరోజు 2 రోజులు జరిగింది కాదు కదా ఇది. ఎంతమందిని ఇప్పుడు ఏదన్నా మీకు ఇష్టం లేదని మీ మాట వినలేదనుకోండి, ఏం జరిగిందంటే 1 కోటి రూపాయలు విలువ చేసే భూమి ఉందనుకోండి, వాళ్ళకి ఏమైనా కబురు చేస్తారంటే మీరు రండి, ఇదిగో మీ దీంట్లో ఇలా ఉంది, ఇప్పుడు రేపు పొద్దున మీకు ఇబ్బందులు ఉన్నాయి, 22A పెట్టడం కూడా జరిగింది ఇది, కాబట్టి మీరు దీనికి ఎంతో కొంత మీకు ఇస్తాము, 1 కోటి రూపాయల భూమి విలువ ఉంటే 20 లక్షలు 15 లక్షలు చేతిలో పెడతాం, లేదంటే మీ మీద అక్రమ కేసులు బనాయిస్తాము, మీరు మద్యం అమ్మారని, కల్తీ మద్యం అమ్మారని, లేదంటే గంజాయి అమ్ముతున్నారని, లేదంటే ఇంకోటి మీ మీద ఇట్లాంటివి పెట్టేసి మీ జీవితాలు నాశనం చేసేస్తాం, ఆలోచించుకోండి అని చెప్పి బెదిరించి భయపెట్టి ఇనన్న వాళ్ళని చంపేసి భూములను స్వాధీనం చేసుకున్న ఉదంతాలు ఆంధ్ర రాష్ట్రంలో కోకోలలో అవన్నీ బయట పెట్టాలని చెప్పి కోరుకుంటున్నారు. దానికి బాధ్యులైన వాళ్ళందరికీ శిక్షలు వేయించాలని చెప్పని ఈరోజు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి అది విశాఖపట్నానికే పరిమితం చేయకుండా, అంటే విశాఖపట్నం వేదికగానే కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూముల్ని ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని లక్షల కోట్లకు సంబంధించిన సంపదని ఈ వైసీపీ నాయకులు కొల్లగొట్టారంటే ఏం చెప్తారు? ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అప్పులు చేసి తీసుకున్న దాంట్లోనే 3-4 లక్షల కోట్ల రూపాయల వ్యత్యాసం కనపడుతుంది. ఇట్లా ప్రజల మధ్య దోచుకున్నది చూస్తూ ఉంటే నాకు తెలిసి ఇంకో 10 లక్షల కోట్ల రూపాయలు కనపడుతుంది. ఓకే, అంటే 10 లక్షల కోట్ల రూపాయలు భారీగా అవినీతి జరిగిందంటారు? జరిగింది, భారీగా అతి భారీగా జరిగింది ఈ అవినీతి. దీనికి సహకరించిన అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎవరైతే అన్యాక్రాంతమైన భూము అంటే సొంతదారులు ఉంటారో వాళ్ళకి ఇప్పించేసి, మామూలు వాళ్ళ రైతులకు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న చిరు వ్యాపారాలకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి వాళ్ళకి ఇప్పించేసేసి ప్రభుత్వ భూముల్ని వాళ్ళు ఏ విధంగా అయితే దోచుకున్నారో వాటన్నిటికీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దానికి సంబంధించినటువంటి వాళ్ళకు మూల్యం చెల్లించుకునే విధంగా అపరాధ రుసుము వాళ్ళ దగ్గర వసూలు చేయాలి.